బెట్టింగ్లపై ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్కు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ యువత బెట్టింగ్ కూపన్లకు బానిసలే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ల వల్ల బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. ఇలాంటి వాటికి బానిసలయ్యే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించాలని కోరాడు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బెట్టింగ్ యాప్లపై ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చన్న సోషల్ మీడియా ప్రమోషన్లతో ఎంతో మంది వాటి బారిన పడి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్లపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పౌర్ ప్రారంభించారు. వాటికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి సంబంధించి స్పందించిన సంపూర్ణేష్ బాబు తన వంతుగా ఈ వీడియోను విడుదల చేసి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే. నేను మీ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది. కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్గా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ను డిలీట్ చేయండి. ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.